అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగిందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అది శనీశ్వర విగ్రహం అని చెబుతున్నారని, శంఖచక్రాలు ధరించిన విగ్రహం ఎలా శనీశ్వర విగ్రహం అవుతుందని ప్రశ్నించారు. శని విగ్రహానికి విల్లు బాణం ఉంటుందన్నారు. అది శ్రీ మహావిష్ణువు విగ్రహమే అని స్పష్టంగా చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీ మహావిష్ణువు విగ్రహానికి జరుగుతున్నటువంటి అపచారం, అది కూడా సాక్షాత్తు శ్రీవారి పాదాల చెంత అలిపిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రకమైన అపచారం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని వెలికి తీసి చూపిస్తే పాలక మండలి సభ్యులు, పాలక మండలి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా నా మీద పడి అది శనీశ్వర విగ్రహమని పనిగట్టుకొని కరుణాకర్ రెడ్డి టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనని నా మీద చాలా నిందారోపణలు మోపినారు. ఏ శాస్త్రం వీళ్లకు చెప్పిందో శంకు చక్రాలు ధరించినటువంటి విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుందో ఈ ఋష్య పుంగవులకే తెలియాలి, లేదా ఈ ఆధునిక వేద భాష్యకారులకే తెలియాలి. శని విగ్రహం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆగమంలో ఇలా ఇది శని విగ్రహం. ఇందులో శనికి ఒక విల్లు, ఓ బాణము, ఓ త్రిశూలము. ఇది ఎక్కడైనా కూడా శని విగ్రహం ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి విగ్రహం. తిరుపతి అలిపిరి శ్రీ మహావిష్ణువు విగ్రహం వద్ద టీటీడీ నిర్లక్ష్యంపై అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి నిరసనకు దిగారు. టీటీడీ నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ ప్రధాన అర్చకులు వెంటనే విగ్రహానికి పాప పరిహార పూజలు చేయాలని డిమాండ్ చేశారు. దోష నివారణ పూజలు చేసి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలన్నారు విజయశంకర స్వామి. దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, గాంధీ సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహాపచారం, మహాచారం. అయ్యా అర్చకులారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకులారా రండి, దిగి రండి. అర్చకులారా, పురోహితులారా రండి, దీన్ని ఆదుకోండి.